హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ ఎండిఎస్ 2025 స్కోర్ని బేస్ చేసుకొని ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఎండిఎస్ కోర్స్ అడ్మిషన్ కోసం పార్టిసిపేట్ చేయడానికి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి ఈ అఫీషియల్ వెబ్సైట్, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఎంసీసీ, ఈ వెబ్సైట్ లో మనకి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ సర్వీసెస్ అండ్ స్కెడ్యూల్ అని ఉంది. దీనిలో ఇన్ఫర్మేషన్ బులెటిన్, అలాగే ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి సంబంధించిన టోటల్ స్కెడ్యూల్, 4 రౌండ్స్ కు సంబంధించినటువంటి స్కెడ్యూల్ ఉంది. అలాగే ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా రెండింటినీ కలిపి మిక్స్డ్ గా కూడా స్కెడ్యూల్ ఇచ్చారు. అంతేకాదు, ఇప్పుడు ఎవరైతే ఎండిఎస్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ 2025 మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదండి, దీనితో పాటుగా ఇప్పుడు ఎవరైతే ఎండిఎస్ కౌన్సిలింగ్ లో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారో ఆ స్టూడెంట్స్ లో ఒకవేళ ఎవరైనా పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ ఉంటే ఆ స్టూడెంట్స్ మీరు ఫిజికల్ ఎగ్జామినేషన్ కి అపీర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ ఫిజికల్ ఎగ్జామినేషన్ కు సంబంధించినటువంటి పోర్టల్ ఓపెన్ అయ్యింది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి చూసుకొని మీరు ఎక్కడ ఈ ఫిజికల్ వెరిఫికేషన్ కి, ఎగ్జామినేషన్ కి మీరు అపీర్ అవ్వాలి అనేది చూసి అక్కడికి ఇమ్మీడియట్ గా వెళ్ళి అటెండ్ అయ్యి మీరు ఎగ్జామినేషన్ చేయించుకున్న తర్వాత ఇచ్చినటువంటి సర్టిఫికెట్ మాత్రమే ఈ కౌన్సిలింగ్ లో కన్సిడర్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్క పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్ కూడా మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికెట్ కాకుండా ఎంసీసీ వాళ్ళు ఇచ్చినటువంటి సెంటర్స్ దగ్గరకు వెళ్ళి మీరు ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. అంతేకాదు, ఇక్కడ ఇప్పుడు ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో కూడా ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఎన్ఆర్ఐ కేటగిరీలో మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే మీ యొక్క ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తేనే అప్పుడు మాత్రమే మీరు ఎన్ఆర్ఐ కేటగిరీలో సీటు పొందే అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు. అలాగే ఎన్ఆర్ఐ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఎండిఎస్ రౌండ్ 1 2024 to 25 అన్నారు. సో ఇక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరెవరు ఉన్నారు, అసలు ఈ ఎన్ఆర్ఐ కేటగిరీకి అప్లై చేసుకోవడానికి అనేది ఇచ్చారు. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా ఓపెన్ చేసి చూసి ఆ తర్వాత మాత్రమే మీరు ప్రాసెస్ ని స్టార్ట్ చేసుకోండి. క్లియర్? అయితే ఇప్పుడు ఈ ఎండిఎస్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఎలా ఉంటుంది, అలాగే స్కెడ్యూల్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఇది ఎండిఎస్ కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బులెటిన్. దీనిలో టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే మనకి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో మనకి 4 రౌండ్స్ ఉంటాయి. ఆ 4 రౌండ్స్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, దానితో పాటు అసలు ఏ ఏ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, అలాగే ఈచ్ రౌండ్ లో ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఫ్లో చార్ట్ రూపంలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఫ్లో చార్ట్స్ ని ఒకసారి చూసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, సో రౌండ్ 1 నుండి రౌండ్ 2కి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి, రౌండ్ 2 నుండి 3కి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి, అలాగే 3 to 4 ఇలా ప్రతి స్టెప్ అంటే ప్రతి స్టేజ్ లో కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకుంటూ మీరు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. క్లియర్? సో టోటల్ గా మనకి 60 పేజెస్ లో ఉంది. ఈ 60 పేజెస్ డేటాను కూడా వీలైతే కనీసం ఒక్కసారైనా చదవడానికి ప్రయత్నించండి. క్లియర్? అలాగే ఇది ఇప్పుడు ఈ ఎండిఎస్ కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ స్కెడ్యూల్. ఇప్పుడు రౌండ్ 1కి అప్లై చేసుకోవడానికి రిజిస్ట్రేషన్, దానితో పాటు రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేయడానికి డేట్స్ ఇచ్చారు. సో ఆల్రెడీ 24th జూన్ స్టార్ట్ అయింది. 30th జూన్ వరకు కూడా మీకు అవకాశం ఉంది. ఒకవేళ పేమెంట్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మీకు 30th మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా టైం అవైలబుల్ గా ఉంది. క్లియర్? అలాగే మీరు ఒకసారి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత 25th జూన్ 2025 నుండి 30th జూన్ 2025 అర్ధరాత్రి 11:55 వరకు కూడా మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసుకునే అవకాశం ఉంది. అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టడాన్ని చాయిస్ ఫిల్లింగ్ అంటారు. అంటే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిన మరుసటి రోజు నుండి చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. అలాగే చాయిస్ లాకింగ్ అన్నారు. చాయిస్ లాకింగ్ జూన్ 30వ తారీఖు సాయంత్రం 4 గంటలకి స్టార్ట్ అవుతుంది. 4 గంటల నుండి అర్ధరాత్రి 11:55 వరకు అవకాశం ఉంటుంది. కానీ చాయిసెస్ ని ఎవరు కూడా దయచేసి మీరు లాక్ చేయాల్సిన అవసరం లేదు. ఆటో లాక్ అయిపోతాయి. కాబట్టి ముందుగానే మీరు లాక్ చేస్తే ఒకవేళ మీరు లాస్ట్ లో ఏదైనా చేంజెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే అవకాశం ఉండదు. కాబట్టి జస్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టి వదిలేసేయండి. ఆటోమేటిక్ గా ఇండియాలో ఎంతమంది స్టూడెంట్స్ అప్లై చేస్తున్నారో వాళ్ళందరి చాయిసెస్ కూడా లాక్ అయిపోతాయి ఆటోమేటిక్ గా ఒకేసారి. క్లియర్? నెక్స్ట్ ప్రాసెసింగ్ కి 1 జూలై టు 2 జూలై 2 days తీసుకుంటారు.
అంటే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ని బేస్ చేసుకొని సీట్ అలాట్మెంట్ ఇవ్వడానికి ప్రాసెస్ చేయడానికి. ఆ తర్వాత ఇక్కడ రిజల్ట్ 3rd జూలై 2025 మీకు అనౌన్స్ చేస్తారు, లేదా 2nd జూలై 2025 ఈవినింగ్ కూడా మీకు రిజల్ట్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉండొచ్చు. అలాగే రిపోర్టింగ్ అండ్ జాయినింగ్ అన్నారు, 4th జూలై టు 8th జూలై మీకు సీట్ అలాట్ అయితే కానీ కాలేజెస్లో రిపోర్ట్ చేయడానికి డేట్స్ ఇవి. ఆ తర్వాత ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు, ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అవ్వలేదు, ఆ టోటల్ డేటాని వీళ్ళు వెరిఫై చేసుకొని ఎంసీసీకి అంటే స్టేట్స్ లో ఉన్నటువంటి అన్ని కాలేజెస్ వాళ్ళు కూడా డేటాని షేర్ చేయడానికి 9th జూలై టు 11th జూలై 2 డేస్ ఇచ్చారు. ఇది ఫస్ట్ రౌండ్ కి సంబంధించినటువంటి స్కెడ్యూల్. సో ప్రస్తుతం మనం ఫస్ట్ రౌండ్ కి సంబంధించినటువంటి స్కెడ్యూల్ చూసుకుంటే సరిపోతుంది. అలాగే రిమైనింగ్ రౌండ్స్ తీసుకున్నట్లయితే రౌండ్ 2 ఉంటుంది, రౌండ్ 3 ఉంటుంది. ఈ రౌండ్ 3నే మాపప్ రౌండ్ అంటారు. అలాగే ఫోర్త్ రౌండ్ ని స్ట్రే రౌండ్ అంటారు. సో మీరు అంటే 1 by 1 రౌండ్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. మీరు ఒకవేళ ఫస్ట్ రౌండ్ లో కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే సీట్ ఎలాట్ అయితే మీరు జాయిన్ అవ్వాలా లేదా అనేది కూడా కండిషన్స్ ఉన్నాయి, ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో ఇచ్చారు. ఆ ఫ్లో చార్ట్ చూసిన అర్థమవుతుంది. లేకపోతే మీరు అంటే లోపల పేజెస్కి వెళ్ళినప్పుడు అక్కడ స్టెప్ బై స్టెప్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి అవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఆ ఇన్ఫర్మేషన్ బులెటిన్ని అలాగే ఈ రౌండ్స్ వైజ్గా మీరు ఎలా అంటే డెసిషన్ తీసుకొని అంటే జాయిన్ అవ్వాలా లేదా అనేది, జాయిన్ అయిన తర్వాత అప్గ్రేడేషన్ ఛాన్సెస్ ఉన్నాయా, వీటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇక్కడ మనకి ఆల్ ఇండియా కోటా స్టేట్ కోటా రెండింటికి కలిపి స్కెడ్యూల్ ఇచ్చారు. ఆల్రెడీ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయిపోయింది. అంటే 24th నుండి 3rd జూలై వరకు అంటే టోటల్ ప్రాసెస్ ఇక్కడ ఇచ్చింది, అంటే రిజల్ట్ అనౌన్స్ అయ్యేంత వరకు. ఆ తర్వాత 9th టు 11th ఇక్కడ డేటాని అన్ని కాలేజెస్ వాళ్ళు ఎంసీసీ వాళ్ళకి షేర్ చేస్తారు అంటే సాఫ్ట్వేర్ లో. అలాగే ఇక్కడ స్టేట్ కౌన్సిలింగ్ గురించి చూసినట్లయితే స్టేట్ కౌన్సిలింగ్ లో మనకి 1st జూలై టు 8th జూలై వరకు స్టేట్ కౌన్సిలింగ్ జరుగుతుంది అని చెప్తున్నారు. అంటే 1st జూలై నుండి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయితే వెబ్ ఆప్షన్స్ జాయినింగ్ అంతా కలిపి ఈ ప్రాసెస్ అంతా కూడా 1st టు 8th జూలై అన్నారు. ఓకే. అలాగే ఈ అడ్మిషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు, ఎంతమంది అవ్వలేదు, ఆ రిపోర్ట్ మనకి 14th జూలై 2025 నాటికి కాలేజెస్ వాళ్ళు అదే సాఫ్ట్వేర్ లో అప్డేట్ చేస్తారు. ఇది ఫస్ట్ రౌండ్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే ఇక్కడ ఫస్ట్ రౌండ్ లో సీట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చేసి ఆల్ ఇండియా కోటాకి 8th జూలై 2025. అలాగే స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో మీరు లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ 13th జూలై 2025. క్లియర్. సో దయచేసి మీరు ఈ స్కెడ్యూల్స్ ని ప్రింట్అవుట్ తీసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఇవి దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉండండి. సో మీకు ఇంకా ఏదైనా ఈ నీట్ ఎండిఎస్ కౌన్సిలింగ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే నా వంతుగా మీకు హెల్ప్ చేయడానికి వీలవుతుంది. అంతేకాదు ఒకవేళ మీలో ఎవరికైనా ఈ కౌన్సిలింగ్ కి సంబంధించి పెయిడ్ కౌన్సిలింగ్ సర్వీసెస్ కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ కనిపించేటువంటి నెంబర్లో 6303235115 ఈ నెంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దగ్గర నుండి కంప్లీట్ గా మీరు కాలేజెస్ లో అడ్మిషన్ తీసుకునేంత వరకు కూడా టోటల్ ఆన్లైన్ ప్రాసెస్ చేయబడుతుంది. కాబట్టి దయచేసి మీకు కౌన్సిలింగ్ హెల్ప్ కావాలి, పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అన్నట్లయితే ఈ నెంబర్లో మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.